విండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూసారా, ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్, కొరియోలిస్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, అవి యాక్ట్ అవుతాయి. కానీ దానిలో ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ కాదు, ఎందుకంటే నేను మీకు అక్కడ రాపించిన 1 to 3 kilometers వరకు యాక్ట్ చేస్తుంది, దాని తర్వాత ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ చేయదని. అంటే ఫ్రిక్షన్ ఆటోమేటికల్గా లేదు కాబట్టి అప్పర్ ఎడ్వెక్షన్ ఆటోమేటికల్లీ స్పీడ్ విండ్. ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్, ఇక్కడ లో ప్రెషర్ ఉందంటే ఆటోమేటికల్లీ ఇక్కడ హై ప్రెషర్, ఇక్కడ హై ప్రెషర్ ఉందంటే ఆటోమేటికల్లీ ఇక్కడ లో ప్రెషర్. సో అప్పర్ ఎడ్వెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటికల్లీ దే ఆర్ ఫాస్టర్. ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ఇస్ వెరీ హై, సో ఆబ్వియస్లీ దే ఆర్ ఫాస్టర్. ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఫాస్టర్గా ఉంటాయి కదా. అయితే ఈ జనరల్ ప్యాటర్న్లో ఈ అప్పర్ హై ప్రెషర్ టు అప్పర్ లో ప్రెషర్ మూవ్ కావాలి విండ్. కానీ ఇక్కడ ఒక సినారియో జరుగుతుంది, అదేంటంటే జనరల్గా అయితే ఈక్వెటోరియల్ లో ప్రెషర్ బెల్ట్స్ నుంచి విండ్ ఇట్లా మూవ్ కావాలి పోలార్ రీజన్ వరకు. మరి కొరియోలిస్ ఫోర్స్ ఎఫెక్ట్ చేస్తుందిగా, ఫ్రిక్షనల్ చేయకపోయినా. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్ దట్ సర్టెన్ హైట్స్ కొరియోలిస్ ఫోర్స్ షోస్ మచ్ మోర్ డిఫ్లెక్షన్. మనం ఎంత హైట్లో ఉంటే ఇంకా అంత డిఫ్లెక్షన్ కనిపిస్తుంది. మనం బాల్ ఇడికి ఇసురుతూనే ఇది ఇటు తిరుగుతుంది. మనం అదే పైన 1 kilometer పైన ఇసురుతో మొత్తం డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే కొరియోలిస్ ఫోర్స్ డిఫ్లెక్షన్ ఈజ్ హై. మరి ఇది ఈక్వేటర్ దగ్గర అయితే 0 ఉంటుంది, అక్కడైతే ఏం కనిపించదు. సో దిస్ విండ్ when it starts its journey towards polar region, it actually won't go to polar region. What happens is, as it reaches tropics, it almost turns perpendicular. Pressure gradient force ni balance చేస్తూ